మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథం ప్రారంభంలోనే దేవాలయములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక ప్రధాన యాజకుడిగా మనం చూసాము. గత కొద్ది స్టడీస్లో మనము దేవాలయములో ఉన్న ఉపకరణములను చూసాము. ఆ ఉపకరణములు రక్షణ ప్రణాళికలో ఉన్న 6 మెట్లు మనం చూస్తూ ఉన్నాము. రక్షణ ప్రణాళికలో ఈ 6 మెట్లు ఒక చక్కటి హోలిస్టిక్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ మనం చూస్తున్నాము. ఆ 6 మెట్లను సాతానుడు చాలా చాలా కుయుక్తితో, పట్టుదలతో ఏ విధంగా వాటిని పాడు చేసి తప్పుడు బోధలతో క్రైస్తవ సంఘాన్ని నింపాడో కూడా మనం ఇంతకుముందు వర్తమానాల్లో చూసాము. కానీ మన దేవాతి దేవుడు ఆయన సంఘము, ఆయన వధువైన సంఘమును ప్రేమించి ఏ విధంగా ఈ అసత్యాన్ని పోగొట్టడానికి మరలా దేవుడు సత్యాన్ని ఈ ఆలయములో ఏ విధంగా దేవుడు నెలకొల్పారో, నిలబెట్టారో దేవుని వాక్యంలో నుండి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రాముఖ్యంగా 6వ మెట్టు, ఈ రక్షణలో 6వ మెట్టును మనం చూడబోతున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ఘనమైన దేవా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. ఈ సమయమున మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించమని, ఈ వాక్యాలు మేము చదువుచుండగా మాకు గ్రహింపును పెంచమని, ఈ వాక్య పరిచర్య ద్వారా మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసు క్రీస్తు వారు మహింపరచబడినట్లు మీరు ఈ పరిచర్యను నడిపించుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక రోజున యెరూషలేములో బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్ళారు. బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు ఒక రోగగ్రస్తుడై ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. అంటే అనేక సంవత్సరాల నుండి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడు. హీ డిడ్ నాట్ గివ్ అప్, విడిచిపెట్టలేదు. ఆ కోనేరు దగ్గరే ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ వ్యక్తిని దృష్టించారు, స్వస్థపరిచారు. సంతోషంతో ఆ వ్యక్తి అక్కడి నుండి ఆరోగ్యంతో, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యెడల విశ్వాసంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. క్రైస్తవ సంఘము పోగొట్టుకున్న ఈ 6 మెట్లు, రక్షణకున్న ఈ 6 మెట్లు సంపూర్ణంగా రక్షణకు, ప్రతి ఒక్కరి ఈ భూనివాసుల రక్షణకు దేవుడు మనకు 6 మెట్లు ఇచ్చారండి. ఏ హోలిస్టిక్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. సంపూర్ణంగా ఉండటానికి ఆ 6 మెట్లు మనం దేవాలయములో చూస్తున్నాం. దేవుడు మోషేని నిర్మించమని చెప్పిన ఆ పరిశుద్ధ ఆలయములో ఆ 6 మెట్లు మనకు కనపడుతున్నాయి. 77వ కీర్తన 13వ వచనములో, దై వే ఓ గాడ్ ఈజ్ ఇన్ ద శాంక్చురీ. అంటే దేవుని దగ్గరికి చేరే మార్గము దేవుని ఆలయములో ఉన్నది. ఆ ఆలయములో ఉన్న 6 ఉపకరణముల ద్వారా మనము రక్షణ ప్రణాళిక అంతా కూడా టోటల్గా, కంప్లీట్గా మనము అలా చూడొచ్చు ప్రియులరా. ఈ రక్షణ ప్రణాళికలో ఈ ప్రతి మెట్టు కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారానే రక్షణ. ఈ 6 మెట్లను సాతానుడు చరిత్రలో ఏ విధంగా పాడు చేయడానికి ప్రయత్నం చేశాడో కూడా మనం చూసాం. ప్రత్యేకంగా ఆ చీకటి యుగాల టైంలో, క్రీస్తు శకము
538వ సంవత్సరం నుండి 1798వ సంవత్సరం వరకు ఈ చీకటి యుగాల్లో ఓవర్ 1000 ఇయర్స్, 1260 సంవత్సరాల ఈ వ్యవధిలో సాతానుడు చాలా పట్టుదలతో, కుయుక్తితో క్రైస్తవ సంఘంలోని ఈ రక్షణ ప్రణాళికను అపవిత్రపరిచాడు, నకిలీ విషయాల్ని ప్రవేశపెట్టాడు. మరి దేవుడు ఏ విధంగా ఇప్పుడు ఆలయాన్ని పవిత్రపరిచారో మనము పోయినసారి మొదటి భాగాన్ని చూసాం. ఇప్పుడు రెండవ భాగాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మరలా సత్యాన్ని నెలకొల్పడానికి, సత్యాన్ని పునరుద్ధరించడానికి, రెస్టోర్ చేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నారు? అవును ప్రియులారా, ఎలాంటి వారిని వాడుకుంటారో తెలుసండి. చరిత్రలో ఒకసారి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలోనికి వెళ్దాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. ఇక్కడ యూదా రాస్తున్నాడు ప్రకటన గ్రంథం ముందున్న ఈ గ్రంథము. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అంటే యోధా ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధులకు దేవుడు అప్పగించిన ఆ బోధను, ఆ సత్యాలను పోగొట్టుకోకుండా మనము ప్రయాసపడాలి. ఆ సత్యాన్ని భద్రపరచుకోవాలి. ఆ సత్యాన్ని మనం పాటించాలి, విధేయత చూపించాలి. మన తర్వాత వచ్చే తరానికి ఆ సత్యాన్ని పవిత్రంగా అందించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏమంటున్నాడండి? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఫెయిత్ వన్స్ డెలివర్డ్ టు ద సెయింట్స్. దేవుడు మనకిచ్చిన ఈ సత్యాలను భద్రపరిచే ఆ బాధ్యత మనకున్నది, క్రైస్తవ సంఘానికి ఉన్నది. కానీ సాతానుడు ఆ చీకటి యుగాల టైంలో, ఆ 1260 సంవత్సరాల టైంలో ఈ సత్యాన్ని తారుమారు చేశాడు. క్రైస్తవ సంఘములో గలిబిలిని సృష్టించాడు. ఈ ఈ పరిశుద్ధులకు అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తము సాతానుడు గందరగోళం సృష్టించాడు. కానీ సంఘానికి శిరస్సు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! సంఘానికి శిరస్సు ఆయన వధువు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టలేదు. ఈ పరిస్థితి గురించి దానియేలు 8వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఇలా జరగబోతుందని దేవుడు ముందే హెచ్చరిక ఇచ్చారు. ఇదిగో ఒక అధికారం వచ్చి ఆలయాన్ని అపవిత్రపరుస్తుంది, సత్యాన్ని వ్యర్థపరుస్తుంది అని దానియేలు ముందే హెచ్చరిక చేశాడు. అలాగే మరొక ప్రవక్త యెషయా ప్రవక్త 58వ అధ్యాయంలో ఈ యెషయా ప్రవక్త ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనములో, అవును సత్యము వ్యర్థపరచబడుతుంది, కానీ దేవుడు మరలా ఎలాంటి వారిని లేవనెత్తబోతున్నారో తెలుసా? యెషయా గ్రంథము 58వ అధ్యాయం 12వ వచనము చూడమని నేను కోరుచున్నాను. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను. రిపేరర్స్ ఆఫ్ ద బ్రీచ్. సంఘములోనికి అసత్యము, నకిలీ పద్ధతులు వచ్చేసినప్పుడు దేవుడు ఏమన్నారండి? నేను కొంతమందిని లేవనెత్తబోతున్నాను.
వారు అనేక తరములుగా పాడైపోయిన ప్రాకారములను వారు తిరిగి మరలా కడతారు. ప్రాకారములు పాడైపోయినవి, సాతానుడు ప్రవేశించేస్తున్నాడు. ఈ తప్పుడు బోధలు సంఘంలోనికి ప్రవేశించినవి. కానీ నేను కొంతమందిని లేవనెత్తబోతున్నానని దేవుడు వాగ్దానం చేశారు యెషయా ప్రవక్త ద్వారా. వారి ద్వారా నేను మరలా నిలబెడతాను. ఎలాంటి వారినండి? ఎలాంటి వారిని దేవుడు వాడుకుంటారు? ఆ పాడైపోయిన పునాదులను మరలా సరిచేయటానికి, ఆ విరిగిపోయిన గోడలను తిరిగి నిర్మించడానికి ఎలాంటి వారిని దేవుడు వాడుకుంటారు? చరిత్రలో ఎలాంటి వారిని వాడుకున్నాడు? రిఫార్మర్స్. మనం చూసాం జాన్ విక్లిఫ్ ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథము మరలా క్రైస్తవ సంఘములోనికి, ఈ పోగొట్టుకున్న ఈ స్థానము, ఈ దీపము నిర్లక్ష్యం చేయబడింది. అందుకే చీకటి వచ్చేసింది. ఆత్మీయ చీకటి, అసత్యము చోటు చేసుకుంది. కానీ ఈ దిద్దుబాటుదారులు, రిఫార్మర్స్, జాన్ విక్లిఫ్ లాంటి వారి ద్వారా దేవుడు మరలా ఈ దీపాన్ని సంఘంలోనికి తీసుకొచ్చారు. ఈ దీపము మరలా ఎప్పుడైతే దాని స్థానము మరలా రెస్టోర్ చేయబడిందో, నెమ్మదిగా ఒక్కొక్క అసత్యము మరలా సత్యాన్ని తీసుకొని రావడానికి అవకాశమైంది. ఈ దీపాన్ని వాడి మార్టిన్ లూథర్ గారు 1500 కాలంలో మార్టిన్ లూథర్ గారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి రక్షణ కృప ద్వారానే, క్రియల ద్వారా కాదని మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చారు. అటు తర్వాత జాన్ క్యాల్విన్ 1500 కాలంలోనే ఈ జాన్ క్యాల్విన్ ప్రార్థన, మనం క్రీస్తు నామములో, మనకును దేవునికి మధ్యన మధ్యవర్తి యేసు క్రీస్తే, ఒక సంఘ అధికారి కాదు, ఒక మత గురువు కాదు, ప్రభువైన యేసు క్రీస్తు వారు. అటు తర్వాత రాజర్ విలియమ్స్, జాన్ స్మిత్, ఇట్లాంటి వారు బాప్టిజం గురించి సత్యాన్ని మరలా క్రైస్తవ సంఘంలో తీసుకుని వచ్చారు. అవునండి, ఈ రెస్టోరేషన్లో దేవుడు ఎవరిని వాడుకున్నారో, ఏ గుంపులను వాడుకున్నారో మనం చూసాం. జాన్ విక్లిఫ్ని వెంబడించిన వారిని ఏమని పిలిచారు? లొల్లార్డ్స్. తర్వాత మార్టిన్ లూథర్ని వెంబడించిన వారిని లూథరన్స్. ఈరోజు వరకు లూథరన్ సంఘం ఉన్నది. అవునండి, ఆ సత్యము లూథరన్స్ ద్వారా దేవుడు బయటకు తీసుకొని వచ్చారు. జాన్ క్యాల్విన్ని వెంబడించిన వారిని ఏమని పిలిచారు? ప్రెస్బిటేరియన్స్. సంఘము ఇప్పుడు కూడా ఉన్నది. క్రైస్తవ సంఘంలోనికి వీరు రెస్టోరర్స్, సత్యాన్ని మరలా తీసుకొని వచ్చారు. అటు తర్వాత జాన్ స్మిత్, రాజర్ విలియమ్స్, వారు బాప్టిజం గురించి సత్యాన్ని బయటకు తీసుకుని వచ్చారు. వారిని వెంబడించిన వారు బాప్టిస్టులు అని పిలువబడుతున్నారు. బాప్టిస్ట్ సంఘం అన్నది ఇప్పుడు గమనిస్తున్నారా ప్రియులారా? ఇట్లాంటి ఈ రిఫార్మర్స్కి ప్రాముఖ్యంగా 2 క్యారెక్టరిస్టిక్స్. ఎలాంటి వారు సత్యాన్ని మరలా తీసుకొని రాగలరు, సత్యాన్ని తీసుకుని వచ్చే వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? 2. నంబర్ 1, దేవుని వాక్యము వారు ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో, ఈ పరిశుద్ధ గ్రంథానికి ప్రాధాన్యత ఇస్తారో, అలాంటి వారిని దేవుడు వాడుకుంటారు సత్యములో నడవటానికి, అనేకులను సత్యంలోనికి నడిపించడానికి. సో ఈ రిఫార్మర్స్ సాంప్రదాయాల కంటే వాక్యానికి ప్రాధాన్యత ఎక్కువిచ్చారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఉన్నది? దేవుని వాక్యానిక, సాంప్రదాయాలక, మనుషులు కల్పించిన పద్ధతులక, దేవుని వాక్యానిక?
ఎలాంటి వారిని వాడుకుంటున్నారు దేవుడు? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. రెండవది, ఎలాంటి వారిని దేవుడు వాడుకుంటారు? సత్యాన్ని మరలా రెస్టోర్ చేయడానికి. ఇక దేవుని వాక్యానికే మా విధేయత, టోటల్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికే మేము విధేయత చూపించాలి. సమూయేలు ప్రవక్త ఏమన్నాడండి? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఒబీడియన్స్ బెటర్ దాన్ సాక్రిఫైస్. అవును, మాట వినుట, దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి. అలాంటి వారిని దేవుడు వాడుకున్నారు. అలాంటి వారిని అనేక తరములుగా పాడైపోయిన స్థలాలను నువ్వు మరలా తిరిగి నిర్మిస్తావు. అలాంటి వారిని వాడుకున్నాడు. ఈ 21వ శతాబ్దంలో దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని ఆశపడుతున్నారు. అవును, నీ కుటుంబంలో అసత్యాన్ని నువ్వు గమనిస్తున్నావేమో. నీ సంఘములో కొన్ని విషయాల్లో మనము దేవుని వాక్యం నుండి తప్పిపోయామేమో అని నీకు ప్రేరేపణ కలిగిస్తున్నారేమో దేవుడు. ఎలాంటి వారిని దేవుడు వాడుకుంటారో తెలుసండి? ఎవరైతే ఈ వాక్యానికి, సాంప్రదాయాలకి, మనుషులు కల్పించిన పద్ధతులకు కాదు, వాక్యానికి ఎవరు ప్రాధాన్యత ఇస్తారో, నీవొక అలాంటి సాధనంగా, ఏ సేఫ్ ఎగ్జాంపుల్ టు ఫాలో నువ్వు ఉన్నావా? ఈ వాక్యానికి విధేయత నువ్వు చూపిస్తున్నావా? లేక మనుషులు కల్పించిన పద్ధతుల్లోనే నడుస్తున్నావా? దేవుడు ఈ జాన్ విక్లిఫ్, లేక మార్టిన్ లూథర్, జాన్ క్యాల్విన్, రాజర్ స్మిత్, రాజర్ విలియమ్స్, జాన్ స్మిత్, అలాగే 1700 కాలంలో జాన్ వెస్లీ, వీరందరూ ఒక దేశం నుండి వచ్చిన వారు కాదు, ఒక బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వారు కాదు, వేరు వేరు స్థలాల్లో. కానీ వాస్తవం ఏంటండి? వాక్యాన్ని ప్రేమించిన వారు, ఈ వాక్యానికి విధేయత చూపించిన వారు. అలాంటి వారిని దేవుడు దృష్టించారు. ఆయన కనుదృష్టి ఉంచి పరిశుద్ధాత్మతో నింపి అలాంటి వారిని నాయకులుగా, వ్యర్థమైపోయిన, పాడైపోయిన సత్యాల్ని, మరుగుపడిపోయిన సత్యాల్ని మరలా వెదకి బయటకు తీసుకుని వచ్చి క్రైస్తవ సంఘానికి వెలుగుగా ఉండినట్లు దేవుడు వారిని వాడుకున్నారు. అవును ప్రియులరా, 5 మనం చూసాం, ఇంకొకటి మిగిలింది. ఏంటండి? 6వ మెట్టు ఏంటి ఈ రక్షణ ప్రణాళికలో? 6వ మెట్టు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న నిబంధన మందసము. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న నిబంధన మందసములో ఏమున్నది? దేవుడు తన స్వహస్తముతో రాసిన 10 ఆజ్ఞలు మోషేకి సీనాయి పర్వతం మీద ఇచ్చారు. ఆ 2 రాతి పలకలను మోషే నువ్వు తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ నిబంధన మందసంలో నువ్వు పెట్టాలని దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చారు. మోషే విధేయతతో ఆ నిబంధన మందసంలో పెట్టాడు. అవును, క్రైస్తవుని యొక్క ఈ రక్షణ ప్రణాళికలో మన క్రైస్తవ జీవితము దినదినము పెరుగునట్లు, యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు మనల్ని సిద్ధపరచినట్లు, ఇక దేవునితో మనం నిత్యము జీవించినట్లు, మన జీవితాలని సిద్ధపరిచినట్లు దేవుడు ఈ 6 మెట్లు మనకిచ్చారు. మరి దేవుని ఆజ్ఞలను, ఒక ప్రక్కన సాతానుడు చీకటి యుగాల టైంలో దేవుని 10 ఆజ్ఞలను మనం పాటించిన అవసరం లేదు, ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి అని కొన్ని వాక్యాలను తారుమారు చేశాడు సాతానుడు. అది వాడి పని, వాడి హిస్టరీ అంతే. ఏదైనా తోటలో ఏమన్నాడు? మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. అందుకు ఆదమవులు అవిధేయత చూపించారు. దేవుని మాటకు అవిధేయత, దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించారు. సాతాను మాట విన్నారు, దిగంబరులైపోయారు. అంజురపు ఆకులు కట్టుకుంటున్నారు, అవి వారి సిగ్గును దాయలేకపోయినవి.
అప్పుడు దేవుడు వచ్చి, లేదు, రక్షణ ప్రణాళిక ఆయన ద్వారానే. దేవుడు చక్కటి నీతి వస్త్రాలు, ఆ చర్మపు చొక్కాయలు ఆయనకి ఇచ్చారంటే మానవుని యొక్క నీతి ద్వారా రక్షణ లేదు. మన నీతి మురికి గుడ్డల వంటిది. ఓన్లీ రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వారి యొక్క నీతి ద్వారానే మనకి ఈ సిగ్గును కప్పుతుంది, మన పాపాలకి క్షమాపణ అందిస్తుంది, మనం దేవుని ఎదుట నిలబడటానికి మనకు అర్హతనిస్తుంది. క్రీస్తు నీతి, రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. కయ్యను, హేబేలు వీరిద్దరూ కూడా 2 పద్ధతులకు గుర్తుగా ఉన్నారు. హేబేలేమో రక్తం ప్రోక్షించకుండా పాపక్షమాపణ లేదని గుర్తించి ఒక శ్రేష్టమైన గొర్రెపిల్లను అర్పించాడు. కయ్యను తన పద్ధతి వేరు, కానీ దేవుడు ఆ రోజు చూపించారు వన్ వే ఆఫ్ సాల్వేషన్. రక్షణ ప్రణాళిక ఒకటే. కయ్యను అర్పణను ఆయన అంగీకరించలేదు. గమనిస్తున్నారా? నోవాహు కాలంలో రక్షణ ప్రణాళిక ఒక్కటే. ఆ జల ప్రళయమును తప్పించుకోవాలంటే ఏం చేయాలి? వన్ వే ఆఫ్ ఎస్కేప్. దేవుడు ఆ ఓడను నోవాహు ద్వారా చేయమన్నారు. ఆ ఓడ ద్వారా తప్ప మనకు రక్షణ లేదు. మనకు దేవుడు ఇస్తున్న మార్గం తప్ప దేవుని దగ్గరికి చేరటానికి ఇంకొక మార్గం లేదు. ఈ 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం క్రైస్తవుని జీవితంలో. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందరు. ప్రేమ బట్టి, ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు మనం విధేయులు అయి ఉండాలి. అవును, ఈ సత్యాన్ని ఎవరు తీసుకుని వచ్చారు? ఎవరి ద్వారా దేవుడు బయటకు తీసుకుని వచ్చారు? జాన్ విక్లిఫ్ ద్వారా బైబిల్ని బయటకు తీసుకొచ్చారు ప్రజలందరికీ. మార్టిన్ లూథర్ ద్వారా కృప ద్వారానే రక్షణ. అటు తర్వాత జాన్ క్యాల్విన్ ద్వారా మన మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారని ఆ సత్యం బయటకు వచ్చింది. అటు తర్వాత మనము బ్యాప్టిజం గురించి రాజర్ విలియమ్స్, జాన్ స్మిత్ వారి ద్వారా ఇదిగో చిలకరింపు బ్యాప్టిజం కాదు, ముంచుడు బ్యాప్టిజము అన్న సత్యము బైబిల్ నుండి వారు బయటకు తీసుకుని వచ్చారు. అటు తర్వాత ఇదిగో జాన్ వెస్లీ ద్వారా మనం క్రైస్తవులము సాక్షులంగా జీవించాలి. ఈ సత్యాలు కేవలము ఆ సంఘాలకి మాత్రమేనా? మీ సమాధానం ఏంటి? మార్టిన్ లూథర్ కృప ద్వారా రక్షణ అని తీసుకుని వచ్చిన ఆ సత్యము కేవలము లూథరన్స్కి మాత్రమేనా? కాదు, భూనివాసులందరికీ ఆ సత్యము బయటికి తీసుకుని రావడానికి దేవుడు మార్టిన్ లూథర్ని, లూథరన్స్ని వాడుకున్నారు. ఎంత గొప్ప విషయమా! అట్లాగే ఈ ప్రార్థన క్రైస్తవ జీవితంలో అవసరమని ప్రెస్బిటేరియన్స్ని దేవుడు వాడుకున్నారు. అంటే మనం అందరం కూడా వన్ ఫ్యామిలీ. ఈ కుటుంబంలో, ఈ క్రైస్తవ కుటుంబంలో, ఈ రక్షణ ప్రణాళికలోని ఈ మెట్లు ఎవరి ద్వారా వచ్చినా పర్వాలేదు, మనకు అందింది మనం పాటించాలి. ఈ చివరిగా ఉన్న ఈ 6వ మెట్టు, దేవుని 10 ఆజ్ఞలను మనం పాటించాలి. ప్రత్యేకంగా ఆ 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ, ఆరాధన గురించిన ఆజ్ఞని దేవుడు ఎవరి ద్వారా తీసుకొచ్చారో తెలుసండి? ఒక వ్యక్తి ద్వారా కాదు, ఒక గుంపు ద్వారా. ఎందుకంటే సరిగ్గా 1900 కాలంలో ఒక చక్కటి ఆత్మీయ మేల్కొల్పు ఈ భూలోకంలో ప్రారంభమైంది. ఒక స్పిరిచువల్ అవేకనింగ్. అది ఎవరి ద్వారా ప్రారంభమైందో తెలుసండి? ఎలాగైతే రిఫార్మేషన్ మార్టిన్ లూథర్ గారి ద్వారా ఒక చక్కటి ప్రారంభం ఏర్పడిందో, మరొక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్, ఆయన పేరు మాన్యుయల్ డి లకున్సా, ఇక రోమన్ క్యాథలిక్ చర్చిని విడిచిపెట్టి బయటకు వచ్చాడు.
బైబిల్ చదివాడు, ఒక బుక్ రాశాడు. ఏమనో తెలుసా? ద కమింగ్ ఆఫ్ ద మెస్సయ్య ఇన్ గ్లోరీ అండ్ మ్యాజెస్టీ, మాన్యుయల్ డి లకుంజా. ఆ గ్రంథము ఒక క్రైస్తత్వంలో ఒక ఒక చక్కటి ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది. ఆ టైంకి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా బైబిల్స్ అందరికీ అందినాయి. ఇప్పుడు బైబిల్స్ ఉన్నాయి. మరొక ప్రక్క నుండి ఇటువంటి ఉజ్జీవము వస్తుంది. ఆ టైంలో దేవుడు ఒక గుంపును బయటకు తీసుకొచ్చారు. ఆ గుంపు పేరు సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్. ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ ద్వారా దేవుడు ఈ సబ్బాతు సత్యాన్ని, ఆరాధన, మనం 7వ దినాన్ని ఆరాధించాలి అన్న సత్యము. మీకు ప్రశ్న, ఈ సత్యము కేవలం సెవెంత్ డే అడ్వెంటిస్ట్కి మాత్రమేనా? లేదు, భూనివాసులకు. గమనిస్తున్నారా ప్రియులారా? దేవుడు ఈ రోజున నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే మనమందరం కూడా దేవునికి చెందిన వారము. ఈ కుటుంబంలో, ఈ క్రైస్తవ కుటుంబంలో సత్యము ఎవరి ద్వారా వచ్చినా సరే పంపించేవారు ఆయన ప్రాముఖ్యము. ఎందుకంటే ఇవేమో క్రొత్త సత్యాలు కాదు. ఇవి బైబిల్లోని సత్యాలని, మరుగైపోయిన సత్యాలని బయటకు తీయడానికి జాన్ విక్లిఫ్, మార్టిన్ లూథర్, జాన్ క్యాల్విన్, రాజర్ విలియమ్స్, జాన్ స్మిత్, జాన్ వెస్లీ, సెవెంత్ డే అడ్వెంటిస్ట్. గమనిస్తున్నారా ప్రియులరా? దేవుడు ఆయన ప్రజలను వాడుకుని సత్యాలను బయటకు తీసుకుని వచ్చారు. ఒకరోజు ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఆ సిరీస్లో ఫైనల్కి వచ్చింది. 2 టీమ్స్ చాలా బలంగా ఉన్నాయి. ఆ రోజు స్టేడియం అంతా ఇసుకేస్తే రాలనన్ని ప్రజలు నిండిపోయారు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్. ఈ టైంలో మ్యాచ్ ప్రారంభమైంది. ఎవరు గోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే 2 అంత స్ట్రాంగ్గా ఉన్నాయి టీమ్స్. ఇక మ్యాచ్లో లాస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే. ఆ టైంలో ఒక టీం వారికి బాల్ అందింది. దొరకగానే ఆ వ్యక్తి ఏం చేశారంటే ఆ బాల్ని ఆ గోల్ పోస్ట్ దగ్గరికి కొంచెం ముందుకు తీసుకువెళ్ళాడు. ఆపోజిట్ టీం వారు వచ్చి కాసేశారు. ఇక నేను ఏమాత్రం వెళ్ళలేకపోయినప్పుడు బాల్ని తన టీంలో ఇంకొక ఆయనకి పాస్ చేశాడు. కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళాడు. మరలా ఇంకొక ఆయనకి పాస్ చేశాడు. 2వ టీం ప్లేయర్, 3వ టీం ప్లేయర్కి. బాల్ ముందుకు వెళ్తుంది. ఆపోజిట్ టీం వారు కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు 4వ టీం మెంబర్కి పాస్ చేశాడు. చాలా తెలివిగా ఈ బాల్ని తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు 5వ ప్లేయర్ దగ్గరికి బాల్ అందింది. ముందుకు తీసుకుని వెళ్ళాడు. 5వ టీం ప్లేయర్కి చెమటలు పట్టేస్తున్నాయి. అరే, నా టీం వారు ఎంత ముందుకు తీసుకొచ్చారు. నేను ఇప్పుడు ఏదన్నా పొరపాటు చేస్తే మా టీం ఓడిపోతుంది. చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా ఇప్పుడు 6వ టీం ప్లేయర్కి అందించాడు. ఈ 6వ టీం ప్లేయర్ ఇప్పుడు ఇక చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను కనుక ఒక్క పొరపాటు చేస్తే, కొంచెం నిర్లక్ష్యం చేస్తే ఈ మ్యాచ్ అందరం ఓడిపోతాం. వారి ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి 6వ ప్లేయర్ ఆ బాల్ని చాలా తెలివిగా, జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళి గోల్ చేశాడు. ఆ స్టేడియంలో ఇంక మనం ఊహించలేమండి. నీ చేతుల్లో, నా చేతుల్లో ఈ బాల్ 6వ ప్లేయర్గా నీ చేతుల్లో పెట్టారు దేవుడు. సత్యము నీ చేతుల్లో ఉంది. నువ్వేం చేస్తావు? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, స్తోత్రములు. ఈ రక్షణ ప్రణాళికను మాకు బయలుపరిచినందుకు, ఈ సత్యములను అనేక మందిని మీరు వాడుకొని బయటకు తీసుకుని వచ్చినందుకు, మా దృష్టికి తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ సత్యము ప్రభా మేము జాగ్రత్తగా పాటించి నాయనా ఇతరులకు అందించినట్లు ప్రభా మేము ఒక్కొక్కరము సత్యము కొరకు నిలబడే వ్యక్తులుగా మమ్మల్ని నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.